ద్రవ పదార్థాలతో విష్ణుమూర్తిని ఎలా అభిషేకించాలో ఈరోజు తెలుసుకుందాం. మొదట విష్ణుమూర్తి పాదాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత హృదయానికి అభిషేకం చేయాలి. తర్వాత శిరస్సు అంటే స్వామివారి కేశములకు అభిషేకించాలి. శిఖ, కవచం, అష్టం, చక్రం, శంఖం, గద, పద్మం, కౌస్తుభం, శ్రీవత్సం, వనమాల ఇలా అభిషేకించాలి. తరువాత స్వామివారి వక్షస్థలంలో నివసించి ఉన్న లక్ష్మీమాతకి, పుష్టిదేవికి, ఆయన వాహనమైన గరుత్మంతునికి, దేవతలకు గురువైనటువంటి బృహస్పతుల వారికి, ఇంద్రుణ్ణి, అగ్నిని వీరందరినీ విష్ణువుతో సమానంగా అభిషేకించాలి. అందుకే విష్ణుమూర్తిని పూజించేటప్పుడు సాధారణంగా సుదర్శన చక్రాన్ని పూజిస్తే దానిలో వీరందరూ ఉంటారు. కాబట్టి ప్రత్యేకంగా పేర్లు చెప్పవలసిన అవసరం ఉండదు. ఇది విష్ణువునకు చేసే సాధారణ పూజ. ఇవేమీ లేకపోయినా విష్ణుమూర్తికి యథాశక్తి ద్రవ్యాలు అంటే ద్రవ పదార్థాలతో అభిషేకం చేసి దానిని తీర్థంగా తీసుకోవచ్చు. భక్తులకు అవకాశం ఉంటే నామాలు చెప్పాలి. ఏమీ లేకపోతే ఓం నమో నారాయణాయ అంటూ అభిషేకం చేయవచ్చు. రేపటి వీడియోలో శివ పూజ గురించి తెలుసుకుందాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. మన గురుకృపా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.